హలో అండి, ఈరోజు సింపుల్గా గోంగూర పప్పుని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కందిపప్పును వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత కాస్త మళ్ళీ వాటర్ని వేసుకొని కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి మన కారానికి సరిపడినంతగా వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా ఇలా చుంచుకొని వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని అంత బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, వీటిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న గోంగూరని ఈ విధంగా కడుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టామంటే మంచిగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న కందిపప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని వేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంతే అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.